ఫామ్ హౌస్ టు భవన్ అట. అబ్బా బాబా బాబా, కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి తెలంగాణ భవన్కి వస్తున్నాడట. మరి ఆరోగ్యం బాగాలేదన్నాడు, భవన్కి ఎందుకు రావాలి నాకు అర్థం కాదు. రెస్ట్ తీసుకోవచ్చు కదా, రాజకీయాలకు విరమణ తీసుకోవచ్చు కదా. ఎప్పుడట సుదీర్ఘకాలం తర్వాత పార్టీ కార్యాలయానికి కేసీఆర్ దాదాపు 9 నెలల తర్వాత రాక ఈ ఏడాది మార్చి 11 చివరిసారిగా వచ్చిన పార్టీ అధినేత ఈ నెల 19న బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం ఏ అంశాలపై దిశానిర్దేశం చేస్తారనే దానిపై ఆసక్తి అంటూ చూస్తున్నాం. మొత్తానికైతే కేసీఆర్ ఫామ్ హౌస్ను వీడి వస్తున్నాడా? ఇప్పటికీ నాకు డౌటే, రాడు. ఇక అది ఒక ప్రచారం అయితే చేస్తారు కదా, రాకున్నా కానీ ప్రచారం వస్తాడు ప్రచారం చేస్తారు కదా, అట్లా చేస్తాడుగా కనబడతా ఉంది. సో ఆరోగ్యం బాగాలేకపోతే రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తీసుకోవాలి, కొడుకు అప్ప చెప్పండి, లేకపోతే హరీష్ రావుకి అప్ప చెప్పండి, బాధ్యతలు అయిపోతుంది కదా. కానీ చెయ్యరు వీళ్ళు, చేయడు కేసీఆర్. ఎందుకంటే కేసీఆర్ ఏదో విధంగా ఆయన ఫిగర్స్, ఆయన ఫోటో చూపించినా ఓట్లు దండుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో ఇది చాలా స్పష్టంగా కనబడతా ఉంది. నిధులు ఇవ్వరు, ట్యాక్స్ డబ్బులు తిరిగి ఇవ్వరు. కేంద్ర ప్రభుత్వం ఎమ్మెల్సీ కవిత ఫైర్, దాదాపు 60,000 కోట్ల దాకా ఎగనమం. ఎలక్ట్రిక్ బస్సుల పేరుతో ఆర్టీసీ ప్రైవేట్ పరం మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్కు తాగునీరు ఇవ్వాలని డిమాండ్ అంటూ చూస్తున్నాం.